హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 PM అవుతుంది అండ్ మీ అండ్ విజు ధ్రువ్ స్కూల్ కి స్టార్ట్ అయ్యాం. ఈ రోజు ధ్రువ్ యాన్యువల్ డే ఫంక్షన్, 5th grade యాన్యువల్ డే. మేమిద్దరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము, ఎందుకంటే సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది ధ్రువ్ లాస్ట్ యాన్యువల్ డే. డిస్టెన్స్ రీజన్ వల్ల మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ధ్రువ్ స్కూల్ చేంజ్ చేసాము. మా హౌస్ కి దగ్గరగా ఉన్న స్కూల్లో ధ్రువ్ ఇస్ గోయింగ్ టు జాయిన్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. ఈ రోజు మార్నింగ్ బస్ లో వెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వాళ్ళ బస్ పికప్ చేసుకుంది. సో ధ్రువ్ వెళ్ళిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్స్ ఎట్ 4:45. మేబీ ఇన్ అనదర్ 10-15 minutes మేము రీచ్ అవుతున్నాము. ఎందుకు ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే ధ్రువ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు మినిమం 10 times చెప్పాడు నాకు, మమ్మీ ఫస్ట్ రావాలి నువ్వు డాడీ అండ్ వచ్చి ఫస్ట్ ఫ్రంట్ రో లో కూర్చోవాలి, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు ఇద్దరు కనిపించాలి అని. సో టోటల్ 3rd, 4th, 5th grade పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఈ రోజు. సో క్రౌడ్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్, చాలా మంది రాబోతున్నారు. అందుకే ప్లేస్ రిజర్వ్ చేసుకోవడానికి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఓకే, అంతేకాదు పిల్లలు ఇట్స్ బీన్ 1 month చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. టుడే ఈస్ ద డే, పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అండ్ మనం చూడబోతున్నాం వాళ్ళ హార్డ్ వర్క్ రిజల్ట్ ని. ఓకే, అందుకే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అందరి కిడ్స్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ధ్రువ్స్. yes, ఎస్పెషల్లీ ధ్రువ్స్. లెట్స్ గో. చాలా ట్రాఫిక్ ఉంది, తొందరగా స్టార్ట్ అయ్యి చాలా మంచి పని చేసాం అనిపిస్తుంది. ఎంతసేపు అవుతుందో చూద్దాం. గైస్, మనం ధ్రువ్ స్కూల్ దగ్గరకు వచ్చేసాము, కనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి ధ్రువ్ స్కూల్ స్టార్ట్ అవుతుంది, సిల్వర్ ఓక్స్. ఇక్కడ పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకెక్కడో హౌసెస్ మధ్యలో మాకు పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. సో ఎక్స్పెక్ట్ చేయండి గైస్, ఎంతమంది పేరెంట్స్ వచ్చి ఉంటారు అండ్ టుడే ఎలా ఉండబోతుంది అనేది. నేను చిన్న గ్లిమ్సెస్ చూపిస్తాను స్కూల్లోకి వెళ్ళాక. అక్కడ మాట్లాడడానికి అవుతే ఐల్సీ మాట్లాడగలిగితే మాట్లాడతాను, లేదంటే అట్లీస్ట్ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ధ్రువ్ స్కూల్ కి ఎంటర్ అయ్యాము. స్కూల్ కంప్లీట్లీ అరౌండ్ 4 acres ఉంటుంది. డెడికేటెడ్ బ్లాక్స్ ఉంటాయి ఫర్ లెర్నింగ్ అండ్ డిఫరెంట్ ల్యాబ్స్, హ్యూజ్ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇన్ఫ్రా వైజ్ అయితే స్కూల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఈ ఓపెన్ ఏరియాని గ్రీన్ మెడోస్ అంటారు. ఇక్కడే మనకి యాన్యువల్ డే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేశారు అండ్ వచ్చిన పేరెంట్స్ కోసం రిఫ్రెష్మెంట్స్ పెట్టారు. అందులో స్పెషల్లీ మన విజూస్ ఫేవరెట్ టీ కాఫీ ఉంది, చూడండి ఎలా నిల్చున్నాడో లైన్ లో. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. యాన్యువల్ డే థీమ్ వచ్చేసి మనకి ఉత్తరాయణ ఉత్సవ్, అంటే సంక్రాంతిని డిఫరెంట్ స్టేట్స్ లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది థీమ్. కిడ్స్ హోస్టింగ్ ద షో, చాలా ప్రౌడ్ గా అనిపించింది. ఇంకా స్లోగా మనకి సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మన ధ్రువ్ డాన్స్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. గైస్, ఫైనల్లీ కార్ లో ఉన్నాము, పర్ఫార్మెన్సెస్ అన్ని అయిపోయాయి. ఇట్ వాజ్ ఏ హెక్టిక్ డే బట్ చాలా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు కార్ లో నాతో పాటు స్టార్ ఉన్నారు, అది ఎవరో కాదు, ధ్రువ్. హాయ్ ధ్రువ్, సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బెటా. హౌ వాజ్ ద డే, హౌ డిడ్ యూ ఎంజాయ్? సో యాక్చువల్లీ చెప్పాలంటే డే చాలా బాగుండే, ఇంకా నేను కొంచెం నర్వస్ ఉన్నా అంతే. బట్ నువ్వు చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చావు. మీ అండ్ డాడీ బోత్ ఆర్ హ్యాపీ విత్ దట్. ఇంకా చాలు, ఇంటికి వెళ్ళిపోతున్నాం, వెళ్ళి గట్టిగా తినేసి పడుకుంటాము. బాయ్, సే బాయ్. చూడండి మన వాడి పని వాడు స్టార్ట్ చేసేసాడు. బాయ్.